వెల్కమ్ టు ఫార్నిక్స్. ఈరోజు మనం సుబ్బారావు గారితో ఉన్నాం. ఈయన బీటెక్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ప్రజెంట్ బెంగళూరులో ఎంప్లాయీగా ఉన్నారు. వ్యవసాయం మీద మక్కువతో అలాగే కొంత ఎంటర్ప్రెన్యూర్షిప్ మీద అవగాహనతో ఈ నల్లధాన్యం అలాగే డ్రాగన్ ఫ్రూట్స్ ఇలా రకరకాల పంటలను సాగు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తుంది బ్లాక్ రైస్. దీని గురించి పూర్తి వివరాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. మీరు ఈ బ్లాక్ రైస్ పండించడానికి మెయిన్ ఇన్స్పిరేషన్ ఏంటి, అలాగే మీకు ఈ బ్లాక్ రైస్ గురించి ఇన్ఫర్మేషన్ ఎలా కలెక్ట్ అయింది, దీని గురించి బెనిఫిట్స్ కానీ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తారని కోరుకుంటున్నాను. నేను యూట్యూబ్లో మరియు గూగుల్లో సెర్చ్ చేసేటప్పుడు ఐ కేమ్ అక్రాస్ బ్లాక్ రైస్ అండ్ ఇట్స్ న్యూట్రిషన్ వాల్యూస్. ఇది బ్లాక్ రైస్ అనేది సూపర్ ఫుడ్ అంటారు. ఇట్ హ్యాస్ రియల్లీ హై న్యూట్రిషన్ వాల్యూస్, లైక్ హై యాంటీ ఆక్సిడెంట్స్, గ్లూటెన్ ఫ్రీ, ఓకే, ఎట్సెట్రా. అయితే ఇది కైండ్ ఆఫ్ సూపర్ ఫుడ్ కాబట్టి ఐ థాట్ I can try in my own farmland, right? సో అలాగా నేను చూస్తున్నాను ఎట్లా సీడ్స్ ఎలా ప్రొక్యూర్ చేసుకోవాలి ఏంటని చూస్తున్నప్పుడు తెలంగాణలో ఆల్రెడీ ఇంతకుముందు ఐటీలో వర్క్ చేసి ఫార్మింగ్ స్టార్ట్ చేశాడు. హీఈస్ ఓన్లీ ఫార్మింగ్ బ్లాక్ రైస్. అయితే నేను ఆయన కాంటాక్ట్ అయ్యాను, ఫోన్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అయ్యి అడిగాను సీడ్స్ కావాలి, మరి ఐ వాంట్ టు ట్రై ఇన్ అవర్ ఫార్మ్ ల్యాండ్ అని ఆయన రిక్వెస్ట్ చేశాను. రిక్వెస్ట్ చేస్తే ఆయన పంపిస్తా అని చెప్పారు. ఓకే, పార్సల్ చేస్తాను అని చెప్పారు. అది సీడ్స్ 1 కేజీ వచ్చి 200 రూపాయలు. ఓకే, దాదాపు ఒక 10 కేజీలు తీసుకున్నాను. ఒక 70 సెంట్స్లో ట్రై చేద్దామని తీసుకున్నాను. వీ స్టార్టెడ్ గ్రోయింగ్ దట్ బ్లాక్ ప్యాడీ. అయితే ప్లస్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాసెస్ ఏం చేశానంటే నేను కొన్ని ప్రాక్టీసెస్ ఫాలో అయ్యాను. ఏంటంటే ఇప్పుడు కలుపు ముందు వేయకుండా అది మాన్యువల్గానే వీడ్ కంట్రోల్ తీసేసాము. తర్వాత పెస్టిసైడ్స్ కూడా ఆర్గానిక్ సర్టిఫైడ్ పెస్టిసైడ్సే వాడాము. ఓకే, దట్స్ మై ఇంట్రెస్ట్ బేసికల్గా. సో అయినా కూడా ఐ థాట్ ఇట్ గాట్ గుడ్ ఈల్డ్. ఓకే, సో జనరల్గా ఇప్పుడు 70 సెంట్స్ వేసాను కదా, అప్రాక్సిమేట్గా 15 బస్తాలు. ఓకే, ఈచ్ ప్యాక్ వచ్చి 75 కేజెస్. సో అట్లా స్టార్ట్ చేస్తాం. ఆల్ వెంట్ వెల్. సో నౌ వీ హార్వెస్టెడ్ ఫస్ట్ టైం. ఓకే, ఐ థింక్ ఇన్ అవర్ విలేజ్ ఇట్స్ ఫస్ట్ టైం వీఆర్ గ్రోయింగ్ ద బ్లాక్ ప్యాడీ. ఓకే, అది వచ్చి కంప్లీట్ బ్లాక్ ఉంటుంది. ఓకే, అది రైస్. బట్ అది సోక్ చేసినా కానీ లేదంటే కుక్ చేసినప్పుడు పర్పుల్ కలర్లో మారుతుంటుంది. ఇట్ హ్యాస్ డిఫరెంట్ అదర్ నేమ్స్ ఆల్సో, లైక్ ఫర్బిడెడ్ రైస్, ఎంపరర్ రైస్ ఆర్ పర్పుల్ రైస్. ఓకే, సో ఇది దోశకు కూడా వాడుకోవచ్చు. ఓకే, యుల్ గెట్ పర్పుల్ దోశ. ఓకే, సో ఇట్ హ్యాస్ రియలీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఓకే, that's basically my inspiration was because it has really good nutrition values. Then I thought, why can't I try? Okay, and I try maybe, and I consume myself, and also I can give some extra value to others who is really interested to try this. Okay, that's why I started. అండ్ మీకు ఇక్కడ చూస్తే పురుగులు కానీ తెగులు కానీ ఇలా ఏమన్నా దీంట్లో అంటే నార్మల్గా పండించేదానికి దీనికి ఏమైనా తేడా ఉందా? పెద్దగా తేడా లేదండి, పెద్దగా తేడా లేదు. సో ఇట్స్ సిమిలర్ ఆర్ బెటర్ దెన్ ద నార్మల్ యూజువల్ బీపీటీ రైస్, వాట్ ఎవర్, రైట్? ఇట్స్ బెటర్. ఇప్పుడు పెస్ట్ కంట్రోల్ ఆల్మోస్ట్ ఒక 2-3 టైమ్స్ నేను నీమ్ ఆయిల్ స్ప్రే వాడాను, ప్లస్ కొన్ని ఆర్గానిక్ సర్టిఫికేట్ ప్రోడక్ట్స్ వాడాను. ఇప్పుడు పురుగు రాకుండాను, ప్లస్ తెగులు రాకుండాను కొన్ని డిఫరెంట్ ఆర్గానిక్ సర్టిఫైడ్ వాడాను. ఎస్పెషల్లీ నీమ్ ఆయిల్ వాడాను. అండ్ ఆల్సో మామూలుగా గ్రౌండ్ సాయిల్ అప్లికేషన్ వచ్చి ఇది నీమ్ పౌడర్ ఉంటుంది కదా, నీమ్ పౌడర్ ఐ యూజ్డ్ అలాట్. ఓకే, వేరు తెగులు అవన్నీ రాకుండా. కొంతమంది గ్రాన్యువల్స్ వాడుతుంటారు, కెమికల్ గ్రాన్యువల్స్. ఐ వాంట్ టు అవాయిడ్ దట్. అది రాకుండా బాగా ఎక్కువ నీమ్ పౌడర్ వాడాను, ఎక్కువ క్వాంటిటీలో వాడాను. సో అట్లా అంతా ఇట్ వెంట్ వెల్ బాగా. ఇప్పుడు కాకపోతే మిగతా రైస్ కంటే కొంచెం ఎక్కువ హైట్ గ్రో అయింది. ఓకే, అదర్వైజ్ పెస్ట్ మేనేజ్మెంట్ ఇట్ వాస్ ఫైన్. షుగర్ పేషెంట్కి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే గ్లూటినస్ కంటెంట్ ఈ ఆస్పెక్ట్ లో మనకి ఎలా యూజ్ అవుతుందో? షుగర్ పేషెంట్ డెఫినెట్గా ఇది యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇదేంటంటే యాజ్ ఈజీగా ఇప్పుడు వితౌట్ పాలిష్ కన్జ్యూమ్ చేస్తారు మామూలుగా, పాలిష్ ఏమేమో. సో ఇప్పుడు ఇది తిన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు షుగర్ అబ్జర్ప్షన్ కూడా తగ్గుద్ది.
ఓకే డెఫినెట్లీ ఇట్ హెల్ప్స్ షుగర్ పేషెంట్స్. మధ్యలో మీరు చెప్పారు కదండి ఎంపైరియర్ ఫుడ్ అని చెప్పేసి. ఎంపైరర్స్ ఫుడ్, ఎస్. మరి ఇప్పుడు మన సామాన్యులకి ఇది ఎలా ఉంటుంది అంటే వాడుకలో ప్రెసెంట్? ప్రెసెంట్ ఇట్ ఇస్ ఎక్స్పెన్సివ్. ఓకే, కేజీ 200 to 300 ఉంది. ఓకే, డిపెండింగ్ అపాన్ వెరైటీ. ఇప్పుడు నేను గ్రో చేసిన వెరైటీ దేశీ మణిపూర్ వెరైటీ అంటారు. ఓకే, యావరేజ్ 150 to 200 ఉంటుంది మార్కెట్లో. ఓకే, ఇట్స్ ఎక్స్పెన్సివ్. యా, so that's how it is. So because it has good nutrition values, and also yielding is very less. Okay, so compared to normal crop, right, regular crop, the yielding is very less in the black rice. Okay, almost 50% తగ్గిపోతుంది. ఆర్బిఎస్ కాస్ట్ కూడా పెరుగుతుంది. Yes. థ్యాంక్ యూ సార్, దీని గురించి పూర్తి సమాచారం తెలియదు. ఇది మనం చూసుకుంటే ఇక్కడ బ్లాక్ రైస్ అనేవి మొత్తం కేజీ 200 రూపాయలు చెప్పిన విత్తనం కొనుగోలు చేశారు. అయితే ఈయనకి మొత్తం 70 సెంట్ల ల్యాండ్లో ఈ బ్లాక్ రైస్ కల్టివేట్ చేస్తే 50% వరకు ఈల్డ్ నార్మల్ రైస్తో కంపేర్ చేస్తే తగ్గుతుందని చెప్తున్నారు. లెస్, అలాగే యాంటీ సైనన్స్, అలాగే డిఫరెంట్ న్యూట్రియంట్ వాల్యూస్ వల్ల దీనికి హై డిమాండ్ ఉంది. అలాగే మేజర్గా నార్మల్ పీపుల్స్ కంటే కూడా ఎకనామికల్లీ డెవలప్డ్గా ఉంటారో వాళ్ళు యూజ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది.